హాయ్ అండి. ఈ మధ్యన ఇన్‌స్టాలో, యూట్యూబ్‌లో ఎక్కడ చూసినా ఒక రెసిపీ వైరల్ అయితుంది. అదేనండి ఎగ్ పోచ్ రెసిపీ. అది నేను కూడా ఈరోజు ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఒక బౌల్‌లోకి 2 ఎగ్స్‌ని పగలగొట్టుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా గెలక్కొట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. నా దగ్గర తడక ప్యాన్ లేదు కాబట్టి కడాయి యూజ్ చేస్తున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత బీట్ చేసుకునే ఎగ్స్‌ని వేసేసుకొని అందులో బాయిల్ చేసుకునే ఎగ్‌ని కూడా వేసేసుకొని పైన కొద్దిగా సాల్ట్, కారం, గరం మసాలా, కొన్ని ఆనియన్స్, కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని మిగిలిన కొంచెం బీట్ చేసుకునే ఎగ్స్‌ని కూడా దానిపైన వేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని టర్న్ చేసే టైం అయితే వచ్చింది. ఎలాగోలా టర్న్ చేశాను. ఫెయిల్ అయింది అనుకున్నాను ఎగ్ బయటకు వచ్చేసరికి. కానీ రాకుండా ఎలాగోలా కవర్ చేసేసాను. ఇంతే అండి, చాలా సింపుల్గా అయిపోయింది. పైన కొద్దిగా నిమ్మరసం పిండుకొని కొత్తిమీర, కొద్దిగా ఆనియన్స్ చల్లుకొని కట్ చేసుకొని తింటే చాలా అంటే చాలా నచ్చింది నాకు. నార్మల్ ఎగ్ ఆమ్లెట్ కంటే కూడా ఇది చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.